మార్షల్ ఆర్ట్స్ లో అగ్రస్థానం పొందిన కళ కుంగ్ఫు. దానిని శిక్షణ ఇచ్చుటలో వాసికెక్కిన దేశం చైనా. ఇవి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే విద్యాలయాలు. ఈ విద్యాలయాలన్నింటికీ మూలస్థానం ఈ షావోలిన్ టెంపుల్. ఇది బౌద్ధమత దేవాలయంగాను ఆత్మరక్షణ కళను నేర్పించే విద్యాలయంగాను విరాజిల్లుతోంది. ఈ కళను ప్రప్రథమంగా వీరికి బోధించినందుకు, ఈ షావోలిన్ టెంపుల్ ని నిర్మించినందుకు నేటికీ వీళ్లు దైవంగా భావించి నమస్కరించే గురువు పల్లవరాజు గారి 3వ యువరాజు బోధిధర్మ. ఒక భారతీయుడు, దక్షిణాస్యుడు. ఇది పల్లవ సామ్రాజ్యంలోని విద్యాలయం. మనుషుల్ని చంపి నరబలులు ఇచ్చే పరిస్థితిలో ఇతర దేశాలు ఉన్నప్పుడు మనం వివిధ కళలతో పాటు ఇక్కడ వైద్యం కూడా ప్రధాన పాఠ్యాంశంగా ఉండేది. అతి భయంకరమైన పలు వ్యాధులను గుణపరచగల ఈ అద్భుతమైన వైద్య ప్రక్రియకు మూలం చరక సంహిత. ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు బోధిధర్ముడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధర్ముడు. తన గురుమాత ఆదేశానుసారం బోధిధర్ముడు ఒక సుదినాన చీనా దేశానికి బయలుదేరాడు. గురుమాతలను చీనా దేశమునకు పంపుటలోని అంతరార్థము, లోకోపకారము గ్రహించిన మాతాపితరులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇది నేను వ్రాసిన బోధి సంహిత తగు సమయంలో సమాజానికి మార్గదర్శకమవుతుంది.
3 సంవత్సరముల పాటు వివిధ ప్రయాసల కూర్చి ప్రయాణించిన పిదప బోధిధర్ముడు చీనాలోని నాన్యన్ గ్రామాన్ని చేరుకున్నాడు. తమ గ్రామానికి ఏదో ఉపద్రవం వాటిల్లబోతోందని వాళ్లు కాలగణితం మూలంగా గ్రహించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన బోధిధర్ముని వాళ్లు దుష్టశక్తిగా భావించారు. ప్రమాదం తొలగిపోయిందని వాళ్లు సేద తీరారు. కానీ నిజమైన ప్రమాదం చీనాలో ఎన్నో లక్షల ప్రాణాలను బలికొన్న దారుణమైన వ్యాధి ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టింది.
చీనాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన వైద్యులకు కూడా బోధిధర్ముడు తన వైద్య సూత్రాలను నేర్పించాడు. వ్యాధి బారి నుండి కోలుకున్న ఆ గ్రామం మరో ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అది మానవ రూపంలో ఉన్న మృగం. వైద్యశాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది.
తమ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడని చీనా ప్రజలు తమకు ఆ ఆత్మరక్షణ కళను నేర్పమని ప్రాధేయపడ్డారు. 达摩，请你教我们武术，我们也是要学。谢谢，谢谢。 దామో అని చీనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. 达摩，离开。 తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. 乌蒙当对的，达摩，尽量 బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్లు ప్రాధేయపడ్డారు. వారి కోరికను బోధిధర్ముడు నెరవేర్చాడు. ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు. నేను ఎప్పుడు వినలేదు. Oh, Damo. Yeah, I know him. He's the Kung Fu master, right? I love him. Yes, I know Bodhi Dharma. He's the son of king in South India. తెలీదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? Very good. Kung Fu guy. I know Damo master is come from India. బోధిధర్మ ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li
These guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you're being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you all right, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today.